Welcome you all to day 4 AWS training. So, associate level course this is. My name is Bhanu Prakash. సో ఈరోజు మన టాపిక్స్ కనుక చూసుకున్నట్టయితే మనం ఏమేమి చెప్పుకుంటాం ఈరోజు అంటే వాట్ వీఆర్ గోయింగ్ టు కవర్. సో ఫస్ట్ బూట్ స్ట్రాప్ స్క్రిప్ట్ గురించి చూద్దాం లినక్స్లో. అండ్ ఆఫ్టర్ దట్ వీ విల్ గో ఫర్ ది పవర్ షెల్ స్క్రిప్టింగ్ ఇన్ విండోస్. అండ్ ఆఫ్టర్ దట్ యూజర్స్ని ఏ విధంగా యాడ్ చేయాలి అండ్ ప్రొవైడింగ్ లాగిన్ అనమాట. ఆ యూజర్ని క్రియేట్ చేయడమే కాదు, ఆ యూజర్ మళ్ళీ లాగిన్ అయినప్పుడు తన యొక్క ఓన్ యూజర్ నేమ్తోనే లాగిన్ అవ్వాలంటే సో మనం ఏం చేయాలి అనేది కూడా నెక్స్ట్ దీంట్లో డిస్కస్ చేద్దాం. అండ్ లెట్ లాస్ట్ వి విల్ డిస్కస్ అబౌట్ ది ప్లేస్మెంట్ గ్రూప్స్. సో ప్లేస్మెంట్ గ్రూప్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఐ విల్ లీవ్ దిస్ టాపిక్. ఓకే, సో లెట్స్ మూవ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ యూజర్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఆ యూజర్కి ఏ విధంగా మళ్ళీ నెక్స్ట్ టైం లెట్ మీ రైట్ హియర్. సో ఇది మన సర్వర్ అనుకోండి. సో మనం ఒక యూజర్ని సర్వర్లోకి యాడ్ చేయాలి. ఫస్ట్ యూజర్ని యాడ్ చేయాలి అంటే సో యూజర్ని ఈ సర్వర్లోకి యాడ్ చేయాలి అంటే ఏ విధంగా చేయాలనేది చెప్తానని చెప్పాం కదా. సో నాట్ ఓన్లీ యాడింగ్ యూజర్ అనమాట. ఇక్కడ మనం ఒక యూజర్ని యాడ్ చేయడమే కాదు. ఓకే, సో ఈ యూజర్కి మనం నెక్స్ట్ టైం కనుక ఈ పర్టికులర్ యూజర్ ఎవరైతే మళ్ళీ ఆ పర్టికులర్ సర్వర్లోకి లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తారో, ఈ సర్వర్లోకి లాగిన్ అవ్వాలి కదా యూజర్, మనం పర్మిషన్ ఇచ్చిన తర్వాత. సో మనం యూజర్ని యాడ్ చేస్తాం యాజ్ అడ్మినిస్ట్రేటర్గా మనం యూజర్ని యాడ్ చేస్తాం. వన్స్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం ఈ యూజర్ ఏం చేస్తాడంటే లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తాడు. లాగిన్ అనేది ఏ విధంగా అవుతాడు? ఫర్ సపోజ్ హిజ్ నేమ్ ఈజ్ ఎక్స్. ఓకే, యూజర్ నేమ్ ఫర్ సపోజ్ ఎక్స్ అనుకోండి. ఓకే, ఈ ఎక్స్ అనే యూజర్ తన యొక్క ఓన్ నేమ్తోనే లాగిన్ అవ్వాలి. ఓకే, సో తన నేమ్తో లాగిన్ ఇప్పుడు మనం లాగిన్ అయితేనే తనకి యాక్సెస్ అనేది ప్రొవైడ్ అవ్వాలన్నమాట సర్వర్లోకి. సో ఇది మనం ప్రాక్టికల్గా చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు క్రియేట్ వన్ మిషన్, రైట్? ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఒక EC2 లినక్స్ మిషన్ని అయితే మనం క్రియేట్ చేయాలి. సో ఎవరైనా ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ప్రీవియస్ వీడియోస్ డే 1, డే 2, డే 3 అనేది చూడండి. సో దాంట్లో నేను ఆల్రెడీ లినక్స్ క్రియేషన్, వెబ్ సర్వర్ ఇవన్నీ కూడా చెప్పాను. సో ప్లీజ్ వాచ్ దట్. అండ్ ఈ వీడియోలో మళ్ళీ మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ స్టెప్ వీ నీడ్ టు క్రియేట్ వన్ లినక్స్ EC2 మిషన్. సో మన కన్సోల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదో ఒక రీజియన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఐఎమ్ గోయింగ్ విత్ ది ముంబై రీజియన్. నేను ఇక్కడ ముంబై రీజియన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నౌ క్లిక్ ఆన్ EC2. ఓ, నాకు ఇంటర్నెట్ జస్ట్ సెకండ్. ఓకే, ముంబై రీజియన్, ఐ మీన్ ముంబై రీజియన్. ఇక్కడ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. సో లినక్స్ ఇన్స్టెన్స్ని మనం లాంచ్ చేస్తున్నాం. ఇన్స్టెన్స్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు అది ఒక మిషన్, ఆర్ ఎల్స్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ సర్వర్. సో ఇన్స్టెన్స్ అన్న, సర్వర్ అన్న, మిషన్ అన్న 3 టర్మ్స్ డిఫైన్ సింగిల్ మీనింగ్. ఓకే, సో ఇక్కడ నేమ్ అనేది ఇస్తున్నాను, లైక్ లినక్స్ ఓకే, somewhat లినక్స్ యూజర్
ఓకే. లినక్స్ యూజర్ అని చెప్పి ఇచ్చాను. అండ్ నేమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వి నీడ్ టు సెలెక్ట్ ఏఎంఐ. సో, ఏఎంఐ అంటే ఏంటంటే అమెజాన్ మెషిన్ ఇమేజ్. సో, ఇక్కడ మనం ఒక ప్రీ డిఫైన్డ్ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ నేను అమెజాన్ లినక్స్ అని చెప్పి ఉంది కదా నాకు. సో, అమెజాన్ లినక్స్ అనేది బై డిఫాల్ట్‌గా ఉంది కాబట్టి నేను ఇదే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, మీరు గనక వేరే అదర్ లినక్స్ మెషిన్స్‌తో ట్రై చేయాలనుకుంటే యూ కెన్ గో విత్ ఉబుంటు ఆర్ రెడ్ హ్యాట్ ఆర్ సుసి లైక్ దట్. ఓకే. సో, స్క్రోల్ డౌన్ అండ్ వెరీ కేర్‌ఫుల్ ఇక్కడేంటంటే మీకది ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఉందా? లేదా? అనేది మాత్రం ఒకసారి చెక్ చేయండి. అండ్ స్క్రోల్ డౌన్. నెక్స్ట్ ఇక్కడ మనం ఇన్‌స్టెన్స్ టైప్ వచ్చేసరికి సీపీయూ అండ్ ర్యామ్ అనేది ఆహ్, మనం చూజ్ చేసుకోవాలి. సో, ఇక్కడ ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీకి మనకి 1 సీపీయూ అండ్ 1 జీబీ ర్యామ్ వి ఆర్ గెట్టింగ్ హియర్. సో, ఇది కూడా మనకి ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ అయితే ఉంది. నెక్స్ట్ కమింగ్ టు ది కీ పెయిర్. కీ పెయిర్‌లో మనం ఇక్కడ క్రియేట్ చేయాలి ఒక కీ పెయిర్ అనేది. సో, నేనిక్కడ సేమ్ లినక్స్ యూజర్ అనే ఇస్తున్నాను. సో, ఎందుకు అంటే మనం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం గదా! ఎవ్రీథింగ్ ప్రతీది కూడా అదే నేమ్ అయితే. సో, ఇక్కడ అది మనకి చెప్పాను గదా! మనకి డాట్ పీపీకేలో కావాలి. ఇప్పుడు డాట్ పెమ్‌లోనే ఇస్తున్నాను. మీకు మళ్ళీ కన్వర్ట్ చేసి చూపిస్తాను. అది ఏ విధంగా మనకి లినక్స్ మెషిన్స్‌లో లాగిన్ అవ్వాలి అంటే ఫైల్ ఫార్మాట్ కీ పెయిర్ యొక్క ఫైల్ ఫార్మాట్ వచ్చేసరికి డాట్ పీపీకేలో ఉండాలి. డైరెక్ట్‌గా మీరు ఇక్కడి నుంచి డాట్ పీపీకేలోకి డౌన్‌లోడ్ చేసేసుకోవచ్చు. కాకపోతే మీకు వాట్ ఇఫ్ ఇన్ కేస్ అది డాట్ పెమ్ నుంచి పీపీకేలోకి కన్వర్ట్ చేయాలనుకోండి. మీకు కన్సోల్ యాక్సెస్ ఉండదు. డైరెక్ట్‌గా మీకు మీ యొక్క హైయర్ అథారిటీస్ ఏం చేస్తారంటే డాట్ పెమ్‌ని ఇస్తారు. అండ్ దే విల్ ఆస్క్ యూ టు కన్వర్ట్ దిస్ డాట్ పెమ్ టు డాట్ పీపీకే అండ్ అప్పుడు అలాంటి సిట్యుయేషన్స్‌లో ఏంటంటే మీరు కన్వర్ట్ చేసిన తర్వాత కనెక్ట్ అవ్వాలి మీ మెషిన్స్‌కి. సో, ఎలా కనెక్ట్ అవుతారప్పుడు? సో, దానికోసం మనకి ఒక సాఫ్ట్‌వేర్ అనేది యూజ్ చేస్తాం. సో, ఫర్ నౌ ఐయామ్ గోయింగ్ విత్ పెమ్. ఓకే. సో, క్లిక్ ఆన్ క్రియేట్ కీపేర్. సో, అది మీ యొక్క లోకల్ మెషిన్‌లో డౌన్‌లోడ్ అయిపోతుంది. ఇక్కడ మీరు పైన చూసుకోవచ్చు. రైట్. సో, స్క్రోల్ డౌన్ చేస్తే నెక్స్ట్ మీకు ఉన్న ఆప్షన్ ఏంటంటే నెట్వర్క్ సెట్టింగ్స్. ఇక్కడ మనం క్లిక్ ఆన్ ఎడిట్ హియర్. ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ నేమ్ అండ్ డిస్క్రిప్షన్ అనేది ఇవ్వండి. పైవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ నార్మల్‌గా బై డిఫాల్ట్ వదిలేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఒక పోర్ట్ ఎనేబుల్‌లో ఉంటే చాలు. అది బై డిఫాల్ట్‌గా ఏడబ్ల్యూఎస్ఏ మీకు ఎనేబుల్ చేసి పెడుతుంది. మీరు కనుక లినక్స్ మెషిన్ కనుక చూజ్ చేసుకుంటే. ఎందుకు అంటే మనం ఒకవేళ లినక్స్ అయితే కంపల్సరీ ఎస్ఎస్హెచ్ పోర్ట్ అనేది ఓపెన్‌లో ఉండాలి. సో, అది గనక పోర్ట్ ఓపెన్‌లో లేకపోతే మీరు మెషిన్‌కైతే కనెక్ట్ అవ్వలేరు. లాగిన్ అనేది అవ్వదు. సో, నెక్స్ట్ స్క్రోల్ డౌన్. నెక్స్ట్ కమింగ్ టు ది కాన్ఫిగర్ స్టోరేజ్. బై డిఫాల్ట్ మనకి 8 జీబీ వస్తుంది. అండ్ జీపీ3 ఏంటంటే ఇక్కడ మీకు జనరల్ పర్పస్ అని చెప్పి ఉంటుంది ఇక్కడ. ఓకే. సో, రీడ్ రైట్ స్పీడ్స్ అనేవి అవే జీపీ2, జీపీ3 ఇలాగా మనకి ఉంటుంది. అప్‌కమింగ్ సెషన్స్‌లో మనం వాటి గురించి డిస్కస్ చేద్దాం. స్టోరేజ్‌కి వచ్చినప్పుడు. అండ్ అట్ లాస్ట్ దట్స్ ఇట్. మనం ఇంకా ఏంటంటే ఈ కాన్ఫిగరేషన్స్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాంచ్ ఇన్‌స్టెన్స్ అని చెప్పి ఆప్షన్ ఉంది గదా! యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ లాంచ్ ఇన్‌స్టెన్స్. సో, నెక్స్ట్ స్టెప్ వన్స్ అది అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఒక ఇన్‌స్టెన్స్‌నయితే క్రియేట్ చేసాం. ఒక సర్వర్ అనుకోండి, మెషిన్ అనుకోండి క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే మనం కనెక్ట్ అవ్వాలి. ఏది ఈ లినక్స్ ఈసీ2 మెషిన్‌కి మనం అయితే కనెక్ట్ అవ్వాలి. నేనిక్కడ పుట్టి గాని, మొబైల్ గాని ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ నౌ ఈ డెమో కోసం నేను పుట్టి యూజ్ చేస్తున్నాను. సో, బై యూజింగ్ దిస్ పుట్టి సాఫ్ట్‌వేర్ మనం అయితే కనెక్ట్ అవ్వగలం. బై డిఫాల్ట్‌గా మనకి అమెజాన్ లినక్స్‌కి యూజర్ నేమ్ ఏంటంటే ఈసీ2 హైఫన్ యూజర్. ఓకే. సో, ఫస్ట్ మనం లాగిన్ అవుదాం మన యొక్క సర్వర్‌లోకి. సో, స్క్రోల్ డౌన్ వ్యూ ఆల్ ఇన్‌స్టెన్సెస్. సో, ఇక్కడ ఇన్‌స్టెన్స్ స్టేట్ గనక చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రెజెంట్ మనకి రన్నింగ్ అని చెప్పి ఉంది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే సెలెక్ట్ దిస్ మెషిన్
అండ్ ఇక్కడ మీకు పైన కనెక్ట్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ డైరెక్ట్గా ఎస్ఎస్హెచ్ క్లయింట్ వరకు వచ్చేసండి. ఓకే, విల్ గో ఇన్ అనదర్ వే. ఇది మీకు ఓకే, సెలెక్ట్ యువర్ మిషన్. అండ్ ఇక్కడ మీకు పబ్లిక్ IPv4 అడ్రస్ ఉంది కదా, ఇది కాపీ చేయండి. కాపీ చేసి మీ నోట్ ప్యాడ్లో ఎక్కడైనా సరే మీరు పేస్ట్ చేసుకోండి. అది పబ్లిక్ IP అడ్రస్ ద్వారా మనం కనెక్ట్ అవ్వాలి మన మిషన్కి. అంతకంటే ముందు మనం చేయాల్సింది ఏంటంటే పెమ్ని పీపీకేలో కన్వర్ట్ చేయాలి. పెమ్ ఫైల్ ఉంది కదా, కీ పేరు, కీ ఫైల్ ఫార్మాట్, దాన్ని మనం .ppkలోకి కన్వర్ట్ చేయాలి. సో అది ఎలా చేస్తామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ పుట్టి జెన్ సాఫ్ట్వేర్. సో ఎప్పుడైతే నేను నా ప్రీవియస్ వీడియోలో అది ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది కూడా చెప్పాను. సో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సెకండ్ వీడియో అండ్ థర్డ్ వీడియో కూడా వాచ్ చేయండి. సో మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి పుట్టిని డౌన్లోడ్ ఎప్పుడైతే చేస్తారో పుట్టితో పాటు పుట్టి జెన్ కూడా ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇప్పుడు స్టార్ట్లోకి వెళ్ళి నేను పుట్టి జెన్ అని టైప్ చేస్తున్నాను. సో పుట్టి జెన్ యొక్క UI ఈ విధంగా మీకు ఉంటుంది. ఇక్కడ మీరు లోడ్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, క్లిక్ ఆన్ లోడ్. అండ్ ఇక్కడ ఆల్ ఫైల్స్ అని పెట్టుకోండి. ఆల్ ఫైల్స్ పెట్టుకొని మీ కీ పేర్ పెమ్ ఫైల్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సేవ్ యాజ్ ప్రైవేట్ కీ. ఇక్కడ మీరు ప్రైవేట్ కీలో సేవ్ చేయాలి. సో మన దగ్గర ఉండే కీ ప్రైవేట్ కీ, AWS సర్వర్లో ఉండేది పబ్లిక్ కీ. సో ఇక్కడ ఒక నేమ్ అనేది ఇవ్వండి. నేను ఇక్కడ లినక్స్ యూజర్ అని ఇస్తున్నాను. యూజర్ 1 అని ఇద్దాం. ఓకే, సో క్లిక్ ఆన్ సేవ్. ఓకే, నౌ క్లోజ్ దిస్. ఇప్పుడు మళ్ళీ పుట్టితో లాగిన్ అవ్వాలి మనం. పుట్టి సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు కన్సోల్లో ఏదైతే పబ్లిక్ IPv4 అడ్రస్ కాపీ చేసుకున్నారు కదా, ఈ IP అడ్రస్ కాపీ చేసుకొని ఇక్కడ మీరు హోస్ట్ నేమ్ దగ్గర IP అడ్రస్ అసైన్ ఇవ్వాలి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మీకు ఇక్కడ SSH అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. సో క్లిక్ ఆన్ SSH. ఇది ఎక్స్పాండ్ చేసినట్టయితే మీ కింద ఆత్ అని చెప్పి ఉంటుంది. ఆత్ అంటే అథెంటికేషన్. ఇక్కడ ఆత్ అండర్లో మీకు క్రెడెన్షియల్స్ అని ఉంటుంది. సో క్లిక్ ఆన్ బ్రౌజ్. ఇక్కడ మీరు ఏదైతే ఇప్పుడు చూడండి, ఇక్కడ పీపీకేలోకి కన్వర్ట్ అయిపోయింది. అది పెమ్ని పీపీకేలోకి మార్చేసాం మనం. క్లిక్ ఆన్ ఓపెన్ నౌ. క్లిక్ ఆన్ ఓపెన్, యాక్సెప్ట్ చేయండి. అండ్ యూజర్ నేమ్ నేను చెప్పాను కదా, EC2-user ఫర్ లినక్స్. సో ఇప్పుడు చూస్తే మనం కనెక్ట్ అయిపోయాం సక్సెస్ఫుల్గా. యూ కెన్ చెక్ హియర్. కాకపోతే ఇప్పుడు ఆ యూజర్ నేమ్ మీకు ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ మీరు ఎప్పుడైతే మీ మిషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన కనెక్ట్ అని ఉంది కదా, సో దాన్ని కనుక మీరు సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ అని చెప్పి ఉంది. చూడండి, ఇక్కడ యూజర్ నేమ్ ఉందో బై డిఫాల్ట్ మీకు చూపిస్తుంది. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా కనెక్ట్ అయిపోయాం. ఓకే, ఒకసారి నేను స్క్రీన్ ఫాంట్ అనేది మీకు పెంచుతాను. చేంజ్ సెట్టింగ్స్, సారీ, అపియరెన్స్, ఫాంట్ సెట్టింగ్స్, బోల్డ్ చూస్ చేసుకుందాం, 28. క్లిక్ ఆన్ ఓకే, అప్లై. ఓకే, సో ఇది మన యొక్క సర్వర్ డీటెయిల్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ స్టెప్స్ చేసామంటే, ఫస్ట్ మనం లినక్స్ EC2 మిషన్ అనేది క్రియేట్ చేసాం. అండ్ ఆఫ్టర్ దట్ మనం మిషన్కి ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి అనేది కూడా చెక్ చేసాం. నెక్స్ట్ లాగిన్ అయితే అయ్యాం కదా మన యొక్క ఇన్స్టెన్స్లోకి. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఒక యూజర్ని యాడ్ చేయాలి అంటే కమాండ్ ఏంటంటే సుడో యూజర్ యాడ్. సుడో యూజర్ యాడ్ అనేది కమాండ్. జస్ట్ సెకండ్, ఇక్కడ మీకు ఓకే సుడో యూజర్ యాడ్ అని ఇద్దాం. ఓకే, సో సుడో అంటే ఏంటంటే సూపర్ యూజర్ డూ. ఓకే, సో మనకి లినక్స్లో 3 టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారండి. 3 టైప్స్ ఆఫ్ యూజర్స్ విల్ బి దేర్. వన్ ఈస్ సిస్టమ్ యూజర్, నాన్ రూట్ యూజర్ అండ్ రూట్ యూజర్.
ఓకే. ఇలాగ మనకి 3 టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. సో, సుడో ఇప్పుడు నాన్ రూట్ యూజర్ ఇప్పుడు మీకు ఎప్పుడైతే ఇక్కడ డాలర్ సింబల్ చూపిచ్చింది అంటే, మీరు ఏంటంటే ఆహ్, ఈజీగా చెప్పొచ్చు హి ఈజ్ ఏ నాన్ రూట్ యూజర్ అని. సో, లిమిటెడ్ పర్మిషన్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఈ ఈసీ2 యూజర్ అని ఇప్పుడు ఇక్కడ నేను హూ యామ్ ఐ అని టైప్ చేస్తున్నాను చూడండి. హూ యామ్ ఐ అని చెప్పి టైప్ చేస్తే యూజర్ వచ్చేసరికి నాకు ఈసీ2 హైఫన్ యూజర్ అని ఉంది. సో, ఈ ఈసీ2 హైఫన్ యూజర్ అనేది ఏంటంటే నాన్ రూట్ యూజర్. అన్ని సెట్ ఆఫ్ ప్రివిలేజెస్ అనేవి ఉండవనమాట. సో, అన్ని పనులు చేయలేడు ఈ యూజర్ అనేవాడు. ఓన్లీ అడ్మినిస్ట్రేటర్ కెన్ డూ ఆల్ సార్ట్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఓకే. సో, ఏమైనా ఒక యూజర్‌ని యాడ్ చేయాలన్నా, ఒక యూజర్‌ని రిమూవ్ చేయాలన్నా, ఒక అప్లికేషన్‌లో మోడిఫై చేయాలన్నా, లేదంటే సర్వర్‌లో ఏమైనా చేంజెస్ చేయాలన్నా సరే, అది అడ్మినిస్ట్రేటర్ మాత్రమే కేవలం చేయగలడు. సో, ఈ నాన్ రూట్ యూజర్స్‌కి అంత హైయెస్ట్ ప్రివిలేజెస్ అనేవి ఉండవనమాట. సో, మనం ఈ సుడో ఏం చేస్తుందంటే టోటల్‌గా అడ్మిన్ లెవెల్ పర్మిషన్స్ ఇవ్వకపోయినా సరే, సుడో అని ఏం చేస్తదంటే, కొన్ని సెట్ ఆఫ్ ప్రివిలేజెస్ ఏవైతే ఈ అడ్మిన్ లెవెల్‌లో ఉంటాయో, వాటిలో కొన్ని ఈ యూజర్ చేయగలడనమాట. కొన్ని సార్ట్ ఆఫ్ కమాండ్స్‌ని రన్ చేయగలడు. ఓకే. సో, సుడో యూజర్ యాడ్ అండ్ ఒక యూజర్ నేమ్ అనేది మనం అయితే ఇవ్వాల్సొస్తుంది. సో, ఇక్కడ నేను యూజర్ యాడ్ వచ్చేసరికి స్టూడెంట్ అనేస్తున్నాను. సుడో యూజర్ యాడ్ స్టూడెంట్. సో, యూజర్ అయితే సక్సెస్‌ఫుల్‌గా యాడ్ అయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మీరు వన్స్ యూజర్‌ని యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఆ యూజర్‌లోకి స్విచ్ అవ్వాలి. సో, ఎలా స్విచ్ అవ్వాలి ఆ యూజర్‌లోకి అంటే సుడో ఎస్‌యు. సుడో అంటే ఏంటి? ఎస్‌యు అంటే ఏంటి అంటే సుడో అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఎస్‌యు అంటే ఏంటంటే స్విచ్ యూజర్. ఎస్‌యు స్టాండ్స్ ఫర్ స్విచ్ యూజర్. సో, ఇప్పుడు మనం ఏదైతే యూజర్‌ని క్రియేట్ చేసామో, ఆ యూజర్‌లోకి స్విచ్ అవ్వాలి. సరే, ఇప్పుడైతే మనం యూజర్‌ని అయితే క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ యూజర్‌ని అసలు క్రియేట్ అయ్యాడా లేదా అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే ఐడీ అని చెప్పి ఇచ్చి ఆ యూజర్ నేమ్ ఇవ్వండి. మీకిక్కడ యూజర్ ఐడీ కనిపిస్తది. అండ్ ఇది గ్రూప్ ఐడీ అండ్ ఏ గ్రూప్స్‌లో ఉన్నాడో ఆ గ్రూప్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి. ఇది వన్ వే. లేదు అంటే cat/etc/passwd అని చెప్పి కమాండ్ ఇచ్చినా సరే మీకు ఏదైతే మీరు యూజర్‌ని క్రియేట్ చేసారో ఆ యూజర్ రిలేటెడ్‌గా మీకు చూపిస్తది. ఆ యూజర్ యాడ్ అయ్యాడా లేదని చెప్పి. సో, ఇది యూజర్ నేమ్ మనం మనం క్రియేట్ చేసిన యూజర్ నేమ్ అండ్ ఇదేంటంటే మీకు ఆహ్, ఇక్కడ ఎన్‌క్రిప్టెడ్ ఫార్మాట్ ఉంటుంది. అందుకే హెక్స్ అని ఉంది. సో, నెక్స్ట్ ఏంటంటే యూజర్ ఐడీ, ఇదేంటి గ్రూప్ ఐడీ అండ్ ఆ పర్టిక్యులర్ యూజర్‌కి సంబంధించిన లొకేషన్ అండ్ ఆ పర్టిక్యులర్ యూజర్‌కి అసైన్ అయిన షెల్ అనమాట. షెల్ బై డిఫాల్ట్‌గా లినక్స్‌లో ఏంటంటే బాష్ షెల్ అనేది అసైన్ అవుతది. ఏ యూజర్‌ని క్రియేట్ చేసినా సరే. కావాలంటే మీరు ఆ మోడిఫికేషన్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇదంతా కూడా నేను ఎంటైర్ ఈ లినక్స్ సంబంధించిందంతా కూడా నా ఆర్‌హెచ్‌సీఎస్ఏ రిలేటెడ్ కోర్స్‌లో అయితే పెట్టాను ఆల్రెడీ. చాలా వీడియోస్ చేసున్నాయి. ఒకసారి మీరు అవన్నీ కూడా గో త్రూ అవుతారంటే మీరు ఎక్స్‌ప్లోర్ చేస్తారంటే యూ కెన్ ఎక్స్‌ప్లోర్. ఓకే. ఎనీవేస్ నెక్స్ట్ ఇప్పుడైతే మనం ఆ యూజర్‌లోకి స్విచ్ అవ్వాలి అంటే ఎస్‌యు స్విచ్ యూజర్. యూజర్ ఏంటంటే స్టూడెంట్ గదా! సో, వి నీడ్ టు యూజ్ హియర్ ఆల్సో sudo su hyphen username. సో, sudo su hyphen username స్విచ్ యూజర్. ఓకే. ఇప్పుడు హూ యామ్ ఐ అగైన్ నేను ఇక్కడ హూ యామ్ ఐ అని చెప్పి కమాండ్ ఇస్తున్నాను. సో, ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఇంతకుముందు హూ యామ్ ఐ అని చెప్పి టైప్ చేస్తే ఈసీ2 హైఫన్ యూజర్ అని చెప్పి చూపించింది. ఇప్పుడు అదే కమాండ్ మళ్ళీ నేను రన్ చేసినట్టయితే స్టూడెంట్ అని చెప్పి చూపిస్తుంది. సో, మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆహ్, ఈ ఏదైతే మనం క్రియేట్ చేసామో యూజర్, ఆ యూజర్‌లోకి మనం అయితే వచ్చాము. ఓకే. వి కేమ్ ఇంటూ అవర్ రైట్. సో, నెక్స్ట్ ఏంటంటే
వన్స్ వీఆర్ డన్ విత్ దిస్, రైట్. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఒక డైరెక్టరీని అయితే క్రియేట్ చేయాలి ఫస్ట్. సో ఇక్కడ డైరెక్టరీ కనుక చూసినట్టయితే ఏ డైరెక్టరీ క్రియేట్ చేయాలి? లినక్స్లో ఎలా క్రియేట్ చేస్తాం డైరెక్టరీ అంటే ఎంకేడిఐఆర్ అని చెప్పి కమాండ్ ఇచ్చి క్రియేట్ చేస్తాం. సో ఇది డైరెక్టరీ నేమ్, ఇది ఎంకేడిఐఆర్ అనేది కమాండ్. సో డాట్ ఎప్పుడైతే మీరు మెన్షన్ చేస్తారో అదేంటంటే ఒక హిడెన్ డైరెక్టరీ కానీ ఒక హిడెన్ ఫైల్గా కానీ క్రియేట్ అవుతుంది. ఇక్కడ డైరెక్టరీ గురించి, డైరెక్టరీ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫోల్డర్ అనమాట. ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి విత్ ద నేమ్ ఆఫ్ డాట్ ఎస్ఎస్హెచ్. సో ఒక ఫోల్డర్ అయితే మనం క్రియేట్ చేద్దాం. సో మన సర్వర్లోకి వెళ్ళి ఎంకేడిఐఆర్ డాట్ ఎస్ఎస్హెచ్ అని చెప్పి కమాండ్ ఇస్తున్నాను. ఓకే, ఎంటర్. ఇప్పుడు ఇది ఎల్ఎస్ అని చెప్పి కమాండ్ ఇస్తే మీకు ఈ డైరెక్టరీ అనేది కనిపించదు, ఎందుకంటే ఇది హిడెన్ డైరెక్టరీ అని చెప్పుకున్నాం కదా. సో మీరు విండోస్లో కూడా హిడెన్ ఫైల్స్, హిడెన్ డైరెక్టరీస్ క్రియేట్ చేసుకుంటారు కదా, ఎలాగైనా ఎలా క్రియేట్ చేసుకున్నట్టే ఇక్కడ కూడా మీరు హిడెన్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో విండోస్కి వెళ్ళేసరికి అక్కడ ఫోల్డర్ అంటాం, లినక్స్కి వచ్చేసరికి అదే ఫోల్డర్ని ఇక్కడ డైరెక్టరీ అని చెప్పి కాల్ చేస్తాం. ఎనీవేస్, మరి ఇప్పుడు ఈ హిడెన్ డైరెక్టరీని మనం ఏ విధంగా చెక్ చేయొచ్చు అంటే ls-a అని చెప్పి మీరు కమాండ్ ఇస్తే ఈ పర్టికులర్ లొకేషన్లో ఏవైతే ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ హిడెన్లో ఉన్నాయో అవన్నీ కూడా మీకు చూపిస్తుంది. సో యూ కెన్ సీ హియర్ డాట్ ఎస్ఎస్హెచ్ అని చెప్పి ఉంది, ls-a. సో సక్సెస్ఫుల్గా మనం ఒక హిడెన్ డైరెక్టరీని అయితే క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ పర్మిషన్స్ అనేవి చేంజ్ చేయాలి. దేనికి అంటే ఈ పర్టికులర్ డైరెక్టరీకి. సో పర్మిషన్స్ చేంజ్ చేయొచ్చు మనం బై యూజింగ్ chmod 700. సో పర్మిషన్స్ అంటే దెన్ లెట్స్ chmod 700.ssh. సో ఈ పర్టికులర్ డైరెక్టరీ మనం ఏదైతే క్రియేట్ చేసామో దానికి ఇప్పుడు మనం పర్మిషన్స్ చేంజ్ చేస్తాం. 700 అంటే ఏంటి ఇక్కడ అంటే, సో ఓనర్కి మనకి ఓనర్, గ్రూప్ ఓనర్, ఓకే, నెక్స్ట్ అదర్స్ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ఓనర్ వచ్చేసరికి ఇప్పుడు 7 అని ఇచ్చామంటే మీకు ఇక్కడ రీడ్ రైట్ అని ఉంటుంది కదా, ఐ థింక్ మీకు ఆల్రెడీ తెలుసు. రీడ్ అంటే ఏంటంటే 4, ఇట్ రిప్రజెంట్ విత్ 4. రైట్ వచ్చేసరికి ఇట్ విల్ బి రిప్రజెంటెడ్ విత్ 2 అండ్ అదర్స్ ఇట్ విల్ బి రిప్రజెంటెడ్ విత్ 1. సో ఇప్పుడు టోటల్గా రీడ్ ప్లస్ రైట్ ప్లస్ అదర్స్ కనుక మీరు చూసుకున్నట్టయితే టోటల్ వచ్చేసరికి మీకు 7 వస్తుంది. టోటల్ వాల్యూ విల్ బి 7, 3ని యాడ్ చేస్తే, ఓకే, రీడ్ రైట్ అదర్స్ని యాడ్ చేస్తే. ఇప్పుడు మీకు ఇక్కడ చూసినట్టయితే లెట్ మీ గివ్ లైక్ దిస్ ls-alh అని చెప్పి కమాండ్ వేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది డైరెక్టరీ అని చెప్పి మీరు ఫస్ట్ లెటర్ ఎప్పుడైనా సరే డి అని ఉంది అంటే యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ డైరెక్టరీ. అండ్ ఆఫ్టర్ దట్ మీకు పర్మిషన్స్, ఫస్ట్ ఓనర్కి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయంటే రీడ్ ఉంది, రైట్ ఉంది, ఎగ్జిక్యూట్ ఉంది. సో ఆ పర్టికులర్ డైరెక్టరీని పర్టికులర్ ఓనర్ ఏం చేయగలడు అంటే రీడ్ చేయగలడు, అంటే చదవగలడు, రైట్ చేయగలడు, అంటే ఏమైనా కావాలంటే మోడిఫికేషన్స్ చేసుకోగలడు. అండ్ వన్ మోర్ థింగ్, ఎక్స్ ఉంది, ఎక్స్ ఇన్ ద సెన్స్ ఎగ్జిక్యూట్ కూడా చేయగలడు, రైట్. సో అదేవిధంగా మీకు గ్రూప్కి చూసుకున్నట్టయితే ఓన్లీ రీడ్, ఎగ్జిక్యూటే ఉంది గ్రూప్ ఓనర్కి. అదే అదర్స్కి చూసుకున్నట్టయితే ఓన్లీ రీడ్ అండ్ ఎగ్జిక్యూట్ మాత్రమే ఉంది, రైట్. సో ఇప్పుడు మనం చేంజ్ చేయాల్సిన పర్మిషన్స్ ఏంటంటే ఓనర్కి మాత్రమే అన్ని పర్మిషన్స్ ఉండాలి అండ్ గ్రూప్ ఓనర్కి అదర్స్కి 0 పర్మిషన్స్ అనేవి మనం సెట్ చేయాలి. సో లెట్స్ డూ chmod 700.ssh ఏదైతే డైరెక్టరీకి మార్చాలనుకున్నామో ఆ డైరెక్టరీ కానీ ఫైల్ నేమ్ కానీ మెన్షన్ చేయాలి. ఎంటర్. నవ్ అగైన్ ls-alh. నవ్ ఇప్పుడు ఆ పర్టికులర్ .ssh అనే ఫోల్డర్కి మీకు ఇక్కడ పర్మిషన్స్ అనేవి మారిపోయాయి. ఓన్లీ ఓనర్కి రీడ్ ఉంది, రైట్ ఉంది, ఎగ్జిక్యూట్ ఉంది. అంటే 700. 7 అంటే ఏంటి, టోటల్ చెప్పుకున్నాం కదా, రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ టోటల్ వాల్యూ మీకు అన్నీ కలిపితే టోటల్ మీకు 7 వస్తుంది. సో రిమైనింగ్ అన్నీ కూడా మీకు 0 గ్రూప్కి, అదర్స్కి. ఓకే, సో
నెక్స్ట్ సో, ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఒక డైరెక్టరీని మనం క్రియేట్ చేసాం. సో, నెక్స్ట్ ఏంటంటే చేంజ్ డైరెక్టరీ. ఆ పర్టిక్యులర్ డైరెక్టరీలోకి మనం మూవ్ అవ్వాలి నెక్స్ట్. సో, సీడీ అంటే ఏంటంటే చేంజ్ డైరెక్టరీ. సో, ఇప్పుడు మనం కరెంట్ పాత్ ఏంటంటే పీడబ్ల్యూడీ అని చెప్పి కమాండ్ ఇస్తే మనకు కరెంట్ ఉన్న పాత్ తెలుస్తుంది. ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనమాట. సో, మనం ప్రెజెంట్ ఈ పర్టిక్యులర్ డైరెక్టరీలో మనం ఉన్నాం. /home/student. సో, మనం ఎక్కడికి మూవ్ అవ్వాలి అంటే, ఈ పర్టిక్యులర్ డైరెక్టరీలోకి మనం మూవ్ అవ్వాలి. సో, సీడీ ఏంటంటే చేంజ్ డైరెక్టరీ డాట్ ఎస్ఎస్హెచ్. సో, అగైన్ పీడబ్ల్యూడీ. చూడండి ఇప్పుడు మనం ఆ పర్టిక్యులర్ డైరెక్టరీ లోపలైతే మనం ప్రెజెంట్ అయితే ఉన్నాం. ఓకే. సో, వన్స్ ఆ డైరెక్టరీలోకి మూవ్ అయిన తర్వాత మనం కొన్ని కీస్‌ని జనరేట్ చేయాలి ఇక్కడ. వీ నీడ్ టు జనరేట్ ఫ్యూ కీస్ హియర్. సో, కీస్ వచ్చేసరికి ఆథరైజ్డ్ అండర్‌స్కోర్ కీస్ అని చెప్పి ఒక ఫైల్ అయితే క్రియేట్ చేయాలి. సో, సో టచ్ అని చెప్పి కమాండ్ ఇస్తే ఎంప్టీ ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో, ఎంప్టీ ఫైల్ నేమ్ ఏంటంటే ఆథరైజ్డ్ అండర్‌స్కోర్ కీస్ అనమాట. ఐ థింక్ స్పెల్లింగ్ అనేది ఏయు టీహెచ్ఓ. ఓకే. ఇక్కడ యూ లేనట్టుంది. ఇక్కడ యూ లేదు. ఓకే. టచ్ ఆథరైజ్డ్ కీస్. ఈ ఆథరైజ్డ్ కీస్ అనేది ఏంటంటే ఇదొక ఫైల్. మనం ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం ఈ ఫైల్ అంటే మనం ఈ డైరెక్టరీలో క్రియేట్ చేస్తున్నాం. .sh అనే డైరెక్టరీ లోపల ఒక ఎంప్టీ ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. సో, ఈ ఫైల్ లోపల మనం కీస్‌ని జనరేట్ చేస్తాం. సో, కీస్‌ని జనరేట్ చేయాలి అంటే సి ఫస్ట్ ఈ ఫైల్‌కి కూడా మనం పర్మిషన్స్ అనేవి చేంజ్ చేయాలి. 600 ఈసారి. 600 అంటే chmod 600 ఆథరైజ్డ్ కీస్ అని చెప్పి కమాండ్ ఇస్తున్నాను. 600 అంటే ఏంటంటే మీకు రీడ్ వచ్చేసరికి 4, రైట్ వచ్చేసరికి 2. సో, ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఒకటి తీసేసి ఓనర్‌కి ఓన్లీ రీడ్ రైట్ ఉంది. అండ్ గ్రూప్‌కి 0 పర్మిషన్స్, గ్రూప్ ఓనర్‌కి అండ్ అదర్స్‌కి కూడా 0 పర్మిషన్స్. సో, ఎంటర్. అగైన్ ls-ld ఆథరైజ్డ్ కీస్. సో, ఇప్పుడు మీరు గనక పర్మిషన్స్ చూసుకున్నట్టయితే ఓన్లీ ఓనర్‌కి రీడ్ రైట్ ఉంది. అండ్ ఇదొక ఫైల్ అయితే మీకు ఐఫన్ అని చెప్పి చూపిస్తుంది ఇక్కడ. ఓకే. సో, రిమైనింగ్ అదర్స్ అందరికీ కూడా ఏం పర్మిషన్స్ కూడా లేవు. సో, ఇప్పుడిక్కడ ఈ పర్టిక్యులర్ ఫైల్‌లోకి మనం వెళ్ళి కీస్ అయితే జనరేట్ చేయాలి. సో, నెక్స్ట్ సో, ls అని టైప్ చేస్తే ఇక్కడ మనకి ఫైల్ అయితే ఉంది కనిపిస్తుంది. ఈ పర్టిక్యులర్ .ssh అనే డైరెక్టరీలో అయితే ఫైల్ ఉంది. ఈ ఫైల్‌లో మనం కీస్ అనేవి పెట్టాలి. మనం కీస్ జనరేట్ చేయొచ్చు. ఏ విధంగా చేయొచ్చు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ పుట్టిజెన్ అనమాట. పుట్టిజెన్ యూజ్ చేసుకొని మనం ఆహ్, ఆహ్, ఆ పర్టిక్యులర్ ఫైల్‌కి సంబంధించిన కీని మనం ఇన్సర్ట్ చేయొచ్చు. అండ్ ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైతే పుట్టిజెన్ ఉందో అది ఓపెన్ చేయండి. పుట్టిజెన్ అనేది. సో, ఇక్కడ మీకు లోడ్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. బిఫోర్ దట్ మీరు విఐ ఎడిటర్ అనేది ఉంటుంది. విఐ స్పేస్ ఆ ఫైల్ నేమ్ మెన్షన్ చేయండి. సో, ప్రెస్ ఎంటర్ ఇన్ యువర్ కీబోర్డ్. మీరు ఎప్పుడైతే ఎంటర్ ప్రెస్ చేస్తారో మీకు ఈ విధంగా ఎడిటర్ అనేది ఓపెన్ అవుతుంది. మీ కీబోర్డ్‌లో ఏ గాని, ఐ గాని లేదంటే ఇన్సర్ట్ బటన్ గాని ఈ మూడిట్లో ఏం ప్రెస్ చేసినా సరే మనకి ఇన్సర్ట్ మోడ్‌లోకైతే మనం వెళ్తాం. ఎందుకంటే ఏమైనా రాయాలన్నా, ఏమైనా చేంజెస్ చేయాలన్నా మనం ఇన్సర్ట్ మోడ్‌లోకెళ్ళి అప్పుడు మాత్రమే మనం కావాల్సిన డేటాని ఇన్‌పుట్‌గా ఇవ్వగలం ఇక్కడ. ఓకే. సో, ఇప్పుడు మళ్ళీ
పుట్టి జన్‌లోకి వెళ్తున్నాను నేను. ఇక్కడ లోడ్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా! ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇది ఆల్ ఫైల్స్ పెట్టండి. సో, మీ దగ్గర ఏదైతే పెమ్ ఉందో అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసి ఓకే. చూడండి ఇక్కడ పైన మీకు ఎన్‌క్రిప్టెడ్ ఫార్మాట్‌లో ఉంది ఈ కీ అంతా గూడా. సో, ఆ ఫైల్‌కి సంబంధించిన కీ అన్నమాట ఇదంతా గూడా. ఏం చేస్తారంటే ఇదంతా కూడా కాపీ చేసుకోండి. ఫ్రమ్ టాప్ టు బాటమ్ మొత్తం. ఓకే. సో, వన్స్ కాపీ చేసుకున్న తర్వాత మీరిప్పుడు ఎడిటర్‌లోకి వచ్చిన తర్వాత రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే ఆ కీ ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. సో, ఇప్పుడు ఎస్కేప్ బటన్ ప్రెస్ చేయండి మీ కీబోర్డ్‌లో. షిఫ్ట్ పట్టుకొని కోలన్ ఇచ్చి డబ్ల్యూ అంటే రైట్, క్యూ అంటే క్విట్. ఎక్స్‌క్లేటరీ మార్క్ ఏం చేస్తుందంటే ఫోర్స్‌ఫుల్‌గా షట్ డౌన్ క్విట్ చేస్తది. ఇది అవసరం లేదు. మీరు ఇచ్చినవి ఇవ్వకపోయినా ప్రాబ్లమ్ ఏం లేదు. డబ్ల్యూ ఫర్ రైట్, క్యూ ఫర్ క్విట్. ఓకే. ఎంటర్. అగైన్ టైప్ ఎల్ఎస్. ఓకే. ఇప్పుడు క్యాట్ కమాండ్ ఇచ్చి ఆథరైజ్డ్ కీస్ కనుక మీరు చూసినట్టయితే చూడండి ఆ కీ మనం ఆహ్, ఇక్కడ మీకు కనిపిస్తది. మనం ఏదైతే కీ దాని లోపల పెట్టామో ఆ కీని మీరు చూడగలరు. రైట్. సో, నెక్స్ట్ మనం ఈ స్టెప్స్ అన్నీ కూడా చేసాం. లోడ్ పెమ్ చేసాం. క్లిక్ ఆన్ లోడ్, సెలెక్ట్ పెమ్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసాం కదా! సో, ఇక్కడ వరకు అయితే అయిపోయింది. రైట్. సో, ఇప్పుడు మనం పుట్టి ఓపెన్ చేసి వేరొక యూజర్ తోటి లాగిన్ అయితే అయిపోదాం. సో, ఇక్కడితోటి మనకి ఆహ్, నెక్స్ట్ ఇప్పుడు ఏ యూజర్‌తో లాగిన్ అవ్వాలి మనం? స్టూడెంట్ అనే యూజర్‌తో లాగిన్ అవ్వాలి. సో, సీడీ అని చెప్పి కమాండ్ ఇస్తున్నాను. అండ్ ఎగ్జిట్ అనమాట ఇక్కడ. ఈ యూజర్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోతున్నాను. రైట్ నౌ ఆహ్, హూ యామ్ ఐ అంటే ఇక్కడ మనం స్టూడెంట్‌లోనే ఉన్నాం ఆల్రెడీ. సో, ఈ యూజర్ నుంచి అయితే నేను ఎగ్జిట్ అవుతున్నాను. మళ్ళీ ఈసీ2 ఇప్పుడు మళ్ళీ హూ యామ్ ఐ అని చెప్పి కమాండ్ ఇస్తే ఇప్పుడు ఇక్కడ చూడండి ఈసీ2 ఐఫోన్ యూజర్‌లో ఉన్నాను ఇప్పుడు నేను. సో, స్టూడెంట్ యూజర్ అయితే లేను. ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ నేను నా కన్సోల్‌లోకెళ్ళి ఈసారి మళ్ళీ ఇన్‌స్టాన్సెస్‌లోకి వెళ్ళి మన క్రియేట్ చేసిన ఇన్‌స్టాన్స్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. మళ్ళీ పబ్లిక్ ఐపీ కాపీ చేస్తున్నాను. పుట్టి ఓపెన్ చేస్తున్నాం సాఫ్ట్‌వేర్. సెకండ్ టైమ్ మళ్ళీ ఐపీ అడ్రెస్ ఇస్తున్నాం. ఈసారి ఈసీ2 ఐఫోన్ యూజర్ అని చెప్పి యూజర్ నేమ్ ఇవ్వం మనం. మనం క్రియేట్ చేసిన యూజర్‌తోనే మనం లాగిన్ అవ్వాలి. యూజర్ నేమ్‌తోనే. సో, క్రెడెన్షియల్స్ బ్రౌజ్ ఆహ్, క్లిక్ ఆన్ ఓపెన్. క్లిక్ ఆన్ ఓపెన్. సో, ఇప్పుడు చూడండి లాగిన్ యాజ్ ఇంతకుముందు ఈసీ2 ఐఫోన్ యూజర్ ఇచ్చాం. కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఈసీ2 ఐఫోన్ యూజర్ అయితే ఇవ్వట్లేదు. సో, చూడండి ఇక్కడ నేను స్టూడెంట్ అని ఇస్తున్నాను. ఓకే. ఆహ్, జస్ట్ ఎ సెకండ్. ఓకే. లెట్స్ ట్రై ఇట్ అగైన్ వన్స్. హ్మ్. సెర్చ్ ఆత్ క్రెడెన్షియల్స్ బ్రౌజ్ select our key pair. Click on open. Click on OK. Student. Yeah. డన్. సో, చూసారు కదా! 1 ఆర్ 2 మినిట్స్ అయితే టైం తీసుకుంది. బట్ మనమైతే సక్సెస్‌ఫుల్‌గా ఆ పర్టిక్యులర్ యూజర్ మనం ఏదైతే క్రియేట్ చేసామో, ఆ యూజర్‌తోనే నేనైతే లాగిన్ అయ్యాను. సో, డోంట్ వర్రీ మీకు ఒకవేళ ఇన్ కేస్ యూజర్‌ని క్రియేట్ చేసినా లాగిన్ అవ్వకపోయినా వెయిట్ ఫర్ 1 ఆర్ 2 మినిట్స్. ఇప్పుడు నాకు ఇక్కడ సినారియో చూసుకుంటే లాగిన్ అయితే అవ్వలేదు. సో, 1 ఆర్ 2 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు లాగిన్ ట్రై చేయండి. సక్సెస్‌ఫుల్‌గా అయితే
ఆ పర్టిక్యులర్ యూజర్ తోటే లాగిన్ అవుతుంది. సో, ఇక్కడ మనం మెయిన్‌గా చూసిందేంటంటే, ఒక యూజర్‌ని క్రియేట్ చేయడమే కాదు, ఆ యూజర్‌కి తన యొక్క పేరుతోటే లాగిన్ అయ్యే యాక్సెస్ కూడా మనం ఆ సర్వర్‌లోకి ఇవ్వగలగాలి. సో, దట్ థింగ్ మనం ఇక్కడైతే మనం చూసాం. రైట్. సో, నెక్స్ట్ వచ్చేసరికి మనం ఆహ్, సో, బూట్‌స్ట్రాప్ స్క్రిప్ట్ గురించి చూద్దాం. సో, ఇంతకుముందు మనం వెబ్ సర్వర్‌ని మాన్యువల్‌గా కాన్ఫిగర్ చేసాం కదా! సో, ఇప్పుడు ఈ బూట్‌స్ట్రాప్ స్క్రిప్ట్ యూజ్ చేసుకుంటే మనం ఆటోమేట్ చేయొచ్చు. విత్ ద హెల్ప్ ఆఫ్ స్క్రిప్టింగ్ అనమాట. సో, ఇక్కడ చూసుకుంటే ఇది షెబాంగ్ సింబల్, బిన్ బాష్. ఓకే. బిన్‌లో బాష్ అనే డైరెక్టరీ ఉంది. సో, దీంట్లో మనం ఏంటంటే సుడో ఎస్‌యు అని చెప్పి ఫస్ట్ కమాండ్. సుడో ఎస్‌యు అంటే ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నట్టు ఇది సూపర్ యూజర్ డు. ఎస్‌యు అంటే స్విచ్ యూజర్. ఫస్ట్ ఈ కమాండ్ ఏంటంటే అప్డేట్ -y అంటే ఏంటంటే అప్డేట్ చేస్తుంది. మీ రిపాజిటరీస్ ఏమైనా ఉంటే అప్డేట్ చేస్తుంది. సో, లినక్స్‌లో మనం ఏవైనా సాఫ్ట్‌వేర్స్ కనుక ఇన్‌స్టాల్ చేయాలంటే అదొక రిపాజిటరీస్‌లో ఉంటే సో, వాటికి సంబంధించిన రిపాజిటరీస్‌లోకి వెళ్ళి మనం డౌన్‌లోడ్ చేసుకుంటాం. సో, అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను ఒక ఇక్కడ వెబ్ సర్వర్ ఇన్‌స్టాలేషన్ అయితే చేస్తున్నాం మనం హెచ్‌టిటిపిడి. సో, నెక్స్ట్ ఏంటంటే దాని కమాండ్ ఏంటంటే ఇన్‌స్టాల్ httpd-y. ఎప్పుడైతే మీరు వెబ్ సర్వర్ ఇన్‌స్టాలేషన్ చేస్తారో మీకొక పాత్ అనేది క్రియేట్ అవుతుంది. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా! సో, cd/www/html ఈ పర్టిక్యులర్ హెచ్‌టిఎంఎల్ అనే లొకేషన్‌లోనే మీకు ప్రతీదీ కూడా మీకు అంటే ఫ్రంట్ ఎండ్‌కి సంబంధించిన ప్రతీదీ కూడా ఇక్కడే మీరు పెడతారు. లైక్ హెచ్‌టిఎంఎల్ ఫైల్స్ కానీ, జావాస్క్రిప్ట్ ఫైల్స్ కానీ, సీఎస్ఎస్ ఫైల్స్ కానీ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. రైట్. సో, నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఎకో అంటే ఏంటంటే ఇట్స్ లైక్ ఏ ప్రింట్ స్టేట్మెంట్ అనమాట. మనం పైథాన్‌లో ప్రింట్ హెలో వరల్డ్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో ఈ ఎకో కూడా అదే విధంగా వర్క్ అవుతుంది. సో, ఎకో అని చెప్పిచ్చి ఇక్కడ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని ఇస్తున్నాం. ఎక్కడ సేవ్ అవ్వాలి అంటే ఈ ఇండెక్స్.htmlలో ఫైల్ ఏ విధంగా సేవ్ అవ్వాలి అంటే ఇండెక్స్.htmlలో సేవ్ అవ్వాలి అని చెప్పి చెప్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఆ పర్టిక్యులర్ వెబ్ సర్వర్‌ని స్టార్ట్ చేస్తున్నాం. అండ్ లాస్ట్‌లో ఏంటంటే పర్టిక్యులర్ వెబ్ సర్వర్‌ని ఆన్ చేయాలి. సో, ఇది స్క్రిప్ట్ యొక్క మీనింగ్. సో, ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం స్క్రిప్ట్‌ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఇవన్నీ కూడా మనం మాన్యువల్‌గా చెయ్యం. సో, జస్ట్ ఇక్కడ ఏదైతే స్క్రిప్ట్ ఉందో యాజ్ ఇట్ ఈస్‌గా నేను కాపీ చేసి అక్కడ మీకు ఎక్కడ పెట్టాలో చెప్తాను. మీకు డైరెక్ట్‌గా మిషన్‌లో అయితే వెబ్ సర్వర్ ఇన్‌స్టాల్ అయిపోయి మీ వెబ్ పేజ్ కూడా హోస్ట్ అయిపోతుంది. సో, మనం కన్సోల్‌లోకి వెళ్దాం. దీనికి మనకి ఒక ఇన్‌స్టెన్స్ అయితే కావాలి. సో, ఈ ఇన్‌స్టెన్స్ నాకు పని లేదింకా. నేను టర్మినేట్ చేస్తున్నాను. పర్ మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ అయిపోతుందో అప్పుడు వెంటనే మీరు ఇన్‌స్టెన్సెస్ మాత్రం టర్మినేట్ చేసేసుకోండి. ఒకవేళ ఇన్‌కేస్ టర్మినేట్ చేయలేకపోతే మాత్రం మీకు బిల్ అనేది పడుతుంది. సో, ఇది కొన్ని నంబర్ ఆఫ్ అవర్స్‌కి మాత్రమే ఫ్రీ ఆఫ్ యూసేజ్ ఉంటుంది. తర్వాత అయితే మీకు బిల్ అయితే అమౌంట్ పడతది. ఓకే. సో, ఇక్కడ మీకు నెక్స్ట్ మళ్ళీ నేను లాంచ్ ఇన్‌స్టెన్స్‌లోకి వెళ్తున్నాను. సో, ఇన్‌స్టెన్స్‌కి నేను బూట్‌స్ట్రాప్ స్క్రిప్ట్ అని ఇస్తున్నాను. బూట్‌స్ట్రాప్ అని ఇస్తున్నాను. ఓకే. సో, ఆల్రెడీ మనకి ఇవన్నీ తెలుసు కాబట్టి నేను క్విక్‌గా క్రియేట్ చేసేస్తున్నాను. సో, ఇక్కడ కీ పేర్ ఇస్తున్నాను. క్లిక్ ఆన్ క్రియేట్ కీ పేర్. నెక్స్ట్ ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్‌లోకి వెళ్తున్నాం. క్లిక్ ఆన్ ఎడిట్. ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ఇస్తున్నాను అండ్ డిస్క్రిప్షన్. అండ్ ఇక్కడ మనకు ఇంకొక పోర్ట్ కూడా ఎనేబుల్ ఉండాలి. వెబ్‌సైట్ లాంచ్ చేస్తున్నాం కాబట్టి హెచ్‌టిటిపి పోర్ట్‌ని ఎనేబుల్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎనీవేర్ అని పెట్టుకోండి సోర్స్ టైప్. కాన్ఫిగర్ స్టోరేజ్ ఏం చేంజెస్ చేయట్లేదు. నెక్స్ట్ ఇక్కడ అడ్వాన్స్ డీటెయిల్స్‌లోకి వెళ్తే కిందకెళ్ళిపోండి. ఇప్పుడు స్క్రిప్ట్ అనేది మనం ఇవ్వాలి. సో, స్క్రిప్ట్ అనేది నా దగ్గర రెడీగా ఉంది. ఆహ్, ఓకే. లెట్స్ గో హియర్. సో, ఇదొక శాంపుల్ స్క్రిప్ట్. సో, ఇప్పుడు ఏంటవుతుందంటే అలాంగ్ విత్ మన యొక్క ఇన్‌స్టెన్స్‌తో పాటు మన యొక్క వెబ్‌సైట్ కూడా లాంచ్ అయిపోతుంది. దీనివల్ల ఏంటంటే అదొక అడ్వాంటేజ్. లేదంటే ఇంతకుముందు మనం ఏం చేసామంటే మాన్యువల్‌గా
ఫస్ట్ ఇన్స్టెన్స్ లాంచ్ చేసి తర్వాత ఇవన్నీ మాన్యువల్‌గా మనం ఎంటర్ చేసిన తర్వాత మన యొక్క వెబ్‌సైట్ అనేది లైవ్‌లోకెళ్ళింది కదా! సో, అలా కాకుండా ఇదంతా స్క్రిప్ట్ ఇచ్చేస్తే ఎప్పుడైతే మనం ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తామో ప్యారలల్ ఎగ్జిక్యూట్ అవుతుంది 2 కూడా ఒకేసారి. వెంటనే ఇన్‌స్టెంట్ ఇన్స్టెన్స్ లాంచ్ అయిన వితిన్ 1 ఆర్ 2 సెకండ్స్‌లో ఇది కూడా మీకు లైవ్‌లోకొచ్చేస్తుంది. క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. సో, ఇక్కడ ఇప్పుడు ఇన్స్టాన్సెస్‌లోకి వెళ్దాం. ఇప్పుడు మనం ఏం చేసామంటే బూట్‌స్ట్రాప్ స్క్రిప్ట్ అనేది ఇచ్చాం కదా! సేమ్ ఇలాగే మీరు విండోస్‌లో కూడా చేయొచ్చు స్క్రిప్ట్ యూజ్ చేసి. దాన్ని మనం పవర్ షెల్ స్క్రిప్ట్ అంటాం. సో, దానికి కూడా ఈ లోపల ఇది పెండింగ్‌లో ఉంది కదా! సో, మనం ఈ లోపల విండోస్ మిషన్ ఒకటి క్రియేట్ చేద్దాం. విండోస్ లేదంటే పవర్ షెల్ స్క్రిప్ట్ ఇద్దాం. పవర్ షెల్ స్క్రిప్ట్ అని ఇస్తున్నాను ఇక్కడ నేమ్. సో, ఇప్పుడు నేను విండోస్ మిషన్ కూడా ఒకటి క్రియేట్ చేస్తున్నాను. సో, ఇక్కడ కీ పేర్ నేమ్ అండ్ క్లిక్ ఆన్ క్రియేట్ కీ పేర్. నెక్స్ట్ ఇక్కడ ఎడిట్ క్లిక్ నెట్వర్క్ సెట్టింగ్స్ వచ్చేసరికి ఇక్కడ ఎడిట్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది కదా! నెక్స్ట్ ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ నేమ్ అండ్ డిస్క్రిప్షన్. స్క్రోల్ డౌన్. ఇక్కడ కూడా హెచ్‌టిటిపి పోర్ట్ అనేది ఎనేబుల్‌లో ఉండాలి. చూడండి ఇక్కడ ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో. మనకి లినక్స్ అయితే ఎస్ఎస్హెచ్ బై డిఫాల్ట్‌గా ఏడబ్ల్యూఎస్ఏ మనకు ఓపెన్ చేసి పెట్టింది. మనకి ఇప్పుడు విండోస్ కాబట్టి ఆర్‌డిబి పోర్ట్ అనేది బై డిఫాల్ట్‌గా ఓపెన్‌లో ఉంది. అండ్ ఎనీవేర్ స్క్రోల్ డౌన్. ఇక్కడ అడ్వాన్స్ డీటెయిల్స్‌లోకి వెళ్ళండి. స్క్రోల్ డౌన్ చేయండి. కిందకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు మళ్ళీ పవర్ షెల్‌కి సంబంధించిన స్క్రిప్ట్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాలి. సో, ఇది పవర్ షెల్‌కి సంబంధించిన స్క్రిప్ట్ అనేది. సో, అది ఇచ్చేస్తున్నాం. నెక్స్ట్ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. సో, ఇప్పుడు మనం ఒకసారి లినక్స్ సర్వర్ యొక్క స్క్రిప్ట్ అయితే లినక్స్ ఇన్స్టెన్స్ అయితే రన్నింగ్‌లో ఉంది. సో, ఇప్పుడు మనం స్క్రిప్ట్ ఇచ్చాం కాబట్టి మనం ఒకసారి ఐపీ అడ్రెస్ కాపీ చేసి మనం అది లైవ్‌లో ఉందో లేదో చెక్ చేద్దాం. సో, కాపీ ది ఐపీ అడ్రెస్ అండ్ వేరే దగ్గర పేస్ట్ చేసాం. చూడండి ఇప్పుడు మన వెబ్‌సైట్ అనేది మీకు ఇప్పుడు కనిపిస్తుంది. సో, అదనమాట అడ్వాంటేజ్ ఈ పవర్ షెల్ స్క్రిప్ట్, బూట్‌స్ట్రాప్ స్క్రిప్ట్ ద్వారా. అండ్ ఇప్పుడు ఇది పవర్ షెల్ స్క్రిప్ట్ కూడా మనం ఒక 1 ఆర్ 2 మినిట్స్ వెయిట్ చేస్తే ఇది కూడా అప్ అండ్ రన్నింగ్‌లోకి వస్తుంది. కాపీ. ఇది విండోస్ అయితే కొంచెం టైం తీసుకుంటుంది. అంత బేగా అవుట్‌పుట్ అయితే రాదు. హ్మ్. సో, నేను ఈ బూట్‌స్ట్రాప్ స్క్రిప్ట్ యొక్క లినక్స్ మిషన్‌ని కూడా టర్మినేట్ చేస్తున్నాను. విండోస్‌దైతే మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను అవుట్‌పుట్ అనేది. జస్ట్ రిఫ్రెష్. స్టేటస్ చెక్స్ 2/2 రావాలి. చూద్దాం. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్. విండోస్ కొంచెం టైం పడుతుంది. లినక్స్ బేగా అయిపోతుంది. పవర్ షెల్ స్క్రిప్ట్ మళ్ళీ సెలెక్ట్ చేద్దాం. అండ్ కాపీ ది ఐపీ అడ్రస్ వన్స్ అగైన్. పేస్ట్. ఓకే. రిఫ్రెష్.
ఓకే. ఇప్పుడు 2/2 స్టేటస్ చెక్ పాస్ అయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ వర్క్ అవ్వాలి. హ్మ్. ఓకే. నో వరీస్. ఇది కాపీ చేసి ఆహ్, క్రోమ్‌లో ట్రై చేద్దాం. ఓకే. ఓకే. ఇంకా అవ్వలేదది. మళ్ళీ రిఫ్రెష్ చేయండి ఒకసారి. దెన్ ట్రై టు రిఫ్రెష్. సో, ఇక్కడ మీకు కొంచెం టైం పడుతుంది. యాహ్! నౌ ఇట్ ఈస్ వర్కింగ్. సీ. సో, చెప్పాను గదా! మనకి విండోస్ అయితే అట్‌లీస్ట్ అది కొంచెం టైం తీసుకుంటుంది. నాట్ లైక్ లినక్స్. సో, ఇప్పుడు ఇది మీ యొక్క వెబ్‌సైట్ అనేది లైవ్‌లో ఉంది. రైట్? సో, ఈ విధంగా మనం స్క్రిప్టింగ్ యూజ్ చేసి అడ్వాంటేజ్ చెప్పాను కదా! మనం ఎప్పుడైతే స్క్రిప్టింగ్ ఇస్తామో అలాంగ్ విత్ కొంచెం మన ఇన్‌స్టెన్స్ లాంచ్ చేసిన వెంటనే మన స్క్రిప్ట్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్. మనం మాన్యువల్‌గా చేయడం కంటే స్క్రిప్టింగ్ ద్వారా మన వెబ్‌సైట్స్‌ని మనం డిప్లాయ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో, దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. ఆహ్, నెక్స్ట్ వీడియోలో ప్లేస్‌మెంట్ గ్రూప్స్ గురించి చెప్తాను. అండ్ ఆఫ్టర్ దట్ వి విల్ డిస్కస్ అబౌట్ ది హ్మ్, లోడ్ బ్యాలెన్సెస్ కాన్సెప్ట్స్. దానిలోకి వెళ్దాం. సో, 4 టైప్స్ ఉంటాయి అక్కడ మీకు క్లాసిక్, అప్లికేషన్, నెట్వర్క్ అండ్ గేట్‌వే అని చెప్పి ఇలా 4 టైప్స్ ఉంటుంది. సో, వి విల్ చెక్ ఇట్ ఔట్. అన్నీ కూడా ఒకసారి ప్రాక్టికల్‌గా చేద్దాం. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్. సో, థ్యాంక్ యూ గైస్.